రేపు మహబూబాబాద్ లో బీఆర్ఎస్ మహాధర్నాకు పోలీసుల నుంచి అనుమతి లభించలేదు. మహాధర్నాకు పర్మిషన్ ఇవ్వాలని మహబూబాబాద్ ఎస్పీ క్యాంపు కార్యాలయం ముందు బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేశారు. సత్యవతి రాథోడ్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, రవీందర్ రావు, మాజీ ఎంపీ మాలోతు కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయకులు నిరసన తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు మహబూబాబాద్ లో బీఆర్ఎస్ మహాధర్నాకు పోలీసుల నుంచి అనుమతి లభించలేదు. మహాధర్నాకు పర్మిషన్ ఇవ్వాలి మహబూబాబాద్ ఎస్పీ క్యాంపు కార్యాలయం ముందు బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేశారు. సత్యవతి రాథోడ్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, రవీందర్ రావు, మాజీ ఎంపీ మాలోతు కవిత, అలాగే మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయకులు నిరసన తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. సంజన, రేపు కేటీఆర్ పర్యటన ఉన్న నేపథ్యంలో మహబూబాద్ లో రేపు మహాధర్నా తలపెట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆ నేపథ్యంలో మొన్న జరిగిన లగచర్లో జరిగినటువంటి ఆ దాడిలో గిరిజనులు మొత్తం అరెస్ట్ చేశారు. డెమోక్రటిక్ ప్రధాన నాయకులను పెద్ద మొత్తంలో అరెస్ట్ చేసి వాళ్ళని జైల్లో పెట్టిందని చెప్పేసి దానికి నిరసనగా రేపు మహబూబాబాద్ జిల్లాలో గిరిజన నేతృత్వం ఉన్నటువంటి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో రేపు మహాధర్నాకు పిలుపులు ఇచ్చారు బీఆర్ఎస్ నేతలంతా కూడా. ఆ నేపథ్యంలో నేను ఇవాళ రేపు జరగబోయే ధర్నాకు పర్మిషన్ తీసుకోవడం కోసం ఎస్పీ ఆఫీస్కి పోతే కనుక ఎస్పీ పర్మిషన్ ఇవ్వలేదు. ఎస్పీ ఆఫీస్ ముందే ఇలా ధర్నాకు దిగారు టీఆర్ఎస్ నేతలంతా కూడా. ఎందుకంటే ఒక ప్రతిపక్ష హోదాలో నుండి వర్కింగ్ ప్రెసిడెంట్ వస్తుండే కన్నా కేటీఆర్ వస్తున్న నేపథ్యంలో పర్మిషన్ ముందస్తు ప్రభుత్వాన్ని పర్మిషన్ అడిగితే పర్మిషన్ ఇవ్వకుండా మా ధర్నాను ఆపాలని చెప్పేసి ప్రజలకు గొంతుకొని ఆపాలని చెప్పేసి నొక్కిదని చెప్పేసి దాని ముందు ఎస్పీ కార్యాలయం ముందే ధర్నాకు దిగారు బీఆర్ఎస్ నేతలంతా కూడా. ఎందుకంటే పోలీసులు డౌన్ అంటూ ఆ ఎస్పీ బయటకు రావాలంటూ నినాదాలు చేస్తున్న పరిస్థితి ఉంది. పర్మిషన్ ఇవ్వాలంటూ వెంటనే ఇవ్వకపోతే ఎస్పీ క్యాంప్ ఆఫీస్ ముందు కూడా ఆందోళన ఉధృతం చేస్తామన్న నేపథ్యంలోనే చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీఆర్ఎస్ నేతలంతా కూడా రేపు మహాధర్నాకు పిలుపునివ్వడంతో కేటీఆర్ వస్తున్న నేపథ్యంలో ఇవాళ టీఆర్ఎస్ నేతలంతా కూడా ఇలా మహబూబాద్ చేరుకున్న పరిస్థితుంది. ఆ నేపథ్యంలో ఇప్పటికీ పర్మిషన్ ఇవ్వకుండా కావాలని చెప్పి ప్రభుత్వం మొండి వైఖరి చేస్తుందని చెప్పేసి ఇప్పటికే టీఆర్ఎస్ నేతలంతా కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితుంది. ఆ నేపథ్యంలో చూడాలి నిజంగానే రేపు అర్ధరాత్రి వరకు కూడా అయినా కూడా పర్మిషన్ వస్తుందా, లేకపోతే అర్ధరాంతరంగా టీఆర్ఎస్ నేతలు తలపెట్టినటువంటి ధర్నా ముగుస్తుందా, ఇట్లా ఏం జరగబోతుందని చెప్పి అంతా ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితుంది. ఎందుకంటే మొన్న సీఎం నిన్న వరంగల్లో జరిగిన సభకు నేతృత్వంలోనే అనేక సందర్భాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం మీద టీఆర్ఎస్ పార్టీ మీద అనేక విమర్శలు చేసేది జరిగింది. ఆ నేపథ్యంలోనే ప్రభుత్వం మీద కావాలని చెప్పేసి ఇలా టీఆర్ఎస్ నేతలందరూ కూడా ఎదురుదాడి చేస్తున్నారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా ఆరోపణ చేయడం జరిగింది. దాని నేపథ్యంలోనే రేపు కేటీఆర్ వస్తున్న నేపథ్యంలోనే గత ప్రభుత్వంలో ఎలాంటి పనులు చేయకుండా ఇలా రావాలని చెప్పి అధికారుల మీద దాడి చేస్తున్న టీఆర్ఎస్ నేతలను కూడా అభివృద్ధి చేస్తుండే దాన్ని ఓర్చుకోలేకనే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద దళితులు చిల్లరమల్ల రాజకీయాలు చేస్తారని చెప్పడం జరిగింది. దానిలో రేపు కేటీఆర్ వస్తున్న నేపథ్యం ఇవ్వకుండా ఆపాలని చెప్పేసి ప్రభుత్వం తలపెట్టిందని చెప్పేసి టీఆర్ఎస్ నేతలంతా ఆరోపిస్తున్న పరిస్థితి. నిజంగానే అది పర్మిషన్ ఇస్తుందా, లేకపోతే రేపు ఎలా జరగబోతుందని చెప్పి ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. సంజన, భాస్కర్, చూస్తుంటే గత కొన్ని రోజులుగా లగచర్ల దాడికి సంబంధించి ఎలాంటి ఇష్యూస్ నడుస్తుందో ప్రధానంగా కేటీఆర్ పేరు వినిపిస్తోంది. అలాగే ఇతరుల పాత్ర కూడా ఉన్న నేపథ్యంలో రేపు ధర్నాకి పర్మిషన్ ఇస్తారంటారు అసలు? ఎస్ సంజన, ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇక్కడ కూడా అధికారుల మీద ఒక కలెక్టర్ జిల్లా మేజిస్ట్రేట్ మీద దాడులు జరగడం ఇది తెలంగాణ రాష్ట్రంలో బీహార్ లో జరిగింది. గతంలో తెలంగాణ రాష్ట్రంలో సెకండ్ టైం ఇది. ఇక్కడ చూస్తున్నాం ఒక ఎంఆర్ఓనో ఆర్డీఓ కాదు ఒక జిల్లా కలెక్టర్ మీద దాడి చేయడం అనేది దాష్టికమైన నేపథ్యంలోనే ప్రభుత్వం చేస్తున్నట్టు అభివృద్ధి పనులు ఓర్చుకోలేకనే టీఆర్ఎస్ నేతలందరూ కూడా దాని వెనుక కీలక నేతలు ఉన్నారు. ఏదో కేటీఆర్ ఉన్నాడు దాని మీద కొంత టీఆర్ఎస్ నేతలు కావాలని చెప్పి ప్రభుత్వం దిగజారి ప్రభుత్వాన్ని చిలకన చూడడానికి కోసం దాడి చేసిందని చెప్పేసి ఇప్పటికే ఆ సీఎం రేవంత్ రెడ్డితో సహా ప్రభుత్వం కూడా విమర్శలు చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో రేపు కేటీఆర్ వస్తున్న నేపథ్యంలో నిజంగానే పర్మిషన్ ఇస్తుందా ప్రభుత్వం కావాలని ఆపుతుందా అని చెప్పేసి అయితే టీఆర్ఎస్ నేతలు కూడా ఇలా మహబూబాద్ ఎస్పీ ముందు ధర్నా చేయడం జరుగుతుంది. ఒకవేళ పర్మిషన్ ఇస్తే కనుక ఎట్లాంటి హైదరాబాద్ నుంచి బయలుదేరే ముందే కేటీఆర్ని అరెస్ట్ చేస్తారా, లేకపోతే ఉత్కంఠ వాతావరణం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు జరగబోయేటువంటి టీఆర్ఎస్ మహాధర్నాకు పిలిపించిన నేపథ్యంలో ఉత్కంఠ వాతావరణం నెలకొన్నది. ఒకవేళ ధర్నాకు పిలిపిస్తే హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు కూడా కేటీఆర్ని ఎక్కడైనా అరెస్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది పరిస్థితి చూస్తున్నాం. కానీ ఇప్పుడు అందరూ కూడా టీఆర్ఎస్ నేతలంతా కూడా ఎస్పీ కార్యాలయం ముందు ధర్నా చేసిన పరిస్థితి. ఇప్పుడు ఉమ్మడి జిల్లాకు
నుంచి టీఆర్ఎస్ నేతలు ఇప్పుడు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కావచ్చు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, కీలక నేతలందరూ కూడా ఇలా ఎస్పీ కార్యాలయం ధర్నా చేస్తారు. ఆ నేపథ్యంలో ఏ నైట్ అయినా కూడా ఆ టీఆర్ఎస్ నేతలందరూ అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తున్న పరిస్థితి చూస్తున్నాం మనం. వీళ్ళ టీఆర్ఎస్ రేపు వర్కింగ్ ప్రెసిడెంట్ వస్తే కనుక తప్పకుండా ఎలాంటి ఉత్కంఠ వాతావరణం కొంచెం చూడాల్సిన అవసరం అవుతుంది సంజన.